మధ్యయుగానికి ముందు భారత్ను ఆలయాల స్వర్ణయుగంగా చెప్పేవారు. అంతర్గతంగా ఎన్ని గొడవలున్నా ఆలయాల విషయంలో అందరిది ఒక్కటే తోవ. ఎప్పుడైతే విదేశీ రాజుల దండయాత్ర మొదలైందో అప్పట్నుంచే అసలు కథ మొదలైంది. ఎన్నో ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఆ తరువాత కాలంలో బ్రిటిషర్ల రాకతో ఆలయాల విధ్వంసానికి కాస్త ఊరట లభించింది. భారత్లో వ్యాపారం కోసం వచ్చి పరిపాలనను హస్తగతం చేసుకున్న బ్రిటిషర్లలో ఎందరో భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, ఇక్కడి ఆచార వ్యవహారాలకు, ఇక్కడ దేవీ దేవతలకు భక్తులుగా మారారు. అలాంటి వారిలో ఒకరు కల్నల్ మార్టిన్. ఆయన ఇండియాలో బ్రిటిష్ అధికారి. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయన 1880లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. ఉద్యోగ బాధ్యతల నిమిత్తం ఆయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు. యుద్ధంలో పాల్గొన్న కల్నల్ యోగక్షేమాల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన భార్య తీవ్రమైన మానసిక వేదనకు గురైంది. ఏ అధికారి కూడా భర్త యోగక్షేమాల గురించి చెప్పడం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ పరధ్యానంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆమె చెవులకు గంటల శబ్దం వినిపించింది. అది పాతబడిన ఓ శివాలయం. తనకు తెలియకుండానే అడుగులు ఆ గుడివైపుకు పడ్డాయి. అలా గుడిలోకి వెళ్లిన ఆమెను చూసి అక్కడున్న పూజారి, మీరు చాలా దుఃఖంలో ఉన్నారు, బాధపడకండి అని చెప్పి ఆమెకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ప్రతిరోజు పఠించమని చెప్పాడు. పూజారి చెప్పిన విధంగానే ఆమె 11 రోజుల పాటు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించింది. 11 రోజుల తర్వాత ఆమె జపం ఫలించింది. ఎలా ఉన్నాడో, ఏమైపోయాడో అని బాధపడిన కల్నల్ భార్య ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. భర్త కల్నల్ క్షేమంగా తిరిగి వచ్చాడు. ఇంటికొచ్చిన భర్తకు జరిగిన విషయం చెప్పింది. అదే విధంగా యుద్ధంలో మరణం అంచు వరకు వెళ్లి ఓ అదృశ్య శక్తి చేత తాను బయటపడిన విషయాన్ని భర్త వివరించాడు. ఇద్దరూ కలిసి ఆలయానికి వెళ్లి శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించేందుకు నడుం బిగించారు. భగవంతునిపై నమ్మకం, విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందో తెలియజెప్పేందుకు కల్నల్ భార్య అక్కడి శిలాఫలకంపై జరిగిన విషయాలన్నింటినీ రాయించారు. బ్రిటిష్ కల్నల్ నిర్మించిన ఆలయాన్ని బైద్యనాథ్ ఆలయంగా పిలుస్తున్నారు. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా అగర్మాల్యాలో ఉంది. దేశంలో బ్రిటిషర్లు కట్టించిన ఏకైక దేవాలయంగా గుర్తింపు పొందింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.